హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ నేను మీకు ఈరోజు మీ ఇంట్లో వెలుగుతున్న విద్యుత్తు ఒక హోటల్ అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉండి పావురాలతో మాట్లాడుతూ మరియు ఒంటరిగా మరణించిన ఒక వ్యక్తి వల్ల వచ్చిందని చెబితే, కానీ అతను లేకపోతే ఈ ఆధునిక ప్రపంచం ఉండేదే కాదు. ఇది నికోలా టెస్లా కథ. కానీ మీరు సోషల్ మీడియాలో చూసిన టెస్లా కాదు. ఇది మార్క్ సీఫర్ తన లోతైన పరిశోధన విజార్డ్లో కనుగొన్న టెస్లా. మార్గరెట్ చెనీ మ్యాన్ అవుట్ ఆఫ్ టైంలో వివరించిన టెస్లా. తన కాలంలో కాకుండా భవిష్యత్తులో జీవించిన ఒక వ్యక్తి. టెస్లా నిజ జీవిత కథ ఏదైనా సినిమా కంటే కూడా ఎంతో రోమాంచితంగా ఉంటుంది. ఆలోచించండి, ఒక 28 ఏళ్ల యువకుడు జేబులో కేవలం 4 సెంట్లు పట్టుకుని న్యూయార్క్ చేరుకుంటాడు. చేతిలో డబ్బు లేదు, తెలిసిన వారు ఎవరూ లేరు. కేవలం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆవిష్కర్త అయిన థామస్ ఎడిసన్కు సవాలు విసిరే ఒక పిచ్చి ఆలోచన మాత్రమే ఉంది. మరియు అతను ఆ సవాలు విసురుతాడు కూడా. కానీ స్నేహితులారా, ఇది కేవలం గెలుపు కథ మాత్రమే కాదు, ఇదొక విషాదం కూడా. ఎందుకంటే టెస్లా చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే ప్రతిభ ఉంటే సరిపోతుందని అతను భావించాడు. ఈ ప్రపంచం ఆలోచనలతో కాకుండా వ్యాపారంతో నడుస్తుందని అతను అర్థం చేసుకోలేదు. ప్రపంచమంతా విద్యుత్తును అమ్మి ధనవంతులు కావాలని చూస్తుంటే అతను ఉచిత విద్యుత్తు గురించి కలలు కన్నాడు. ఈరోజు మనం ఒక ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉన్న అబ్బాయి తన మెదడులోనే యంత్రాలను ఎలా తయారు చేశాడో తెలుసుకుందాం. అతను ఎడిసన్ను ఎలా ఓడించాడో, కానీ తనే ఎలా ఓడిపోయాడో చూద్దాం. జేపీ మోర్గాన్ వంటి శక్తివంతమైన వ్యక్తులు అతని అతిపెద్ద కలను ఎలా అణిచివేశారో తెలుసుకుందాం. పదండి, మనకు 20వ శతాబ్దాన్ని అందించి తను మాత్రం 19వ శతాబ్దంలోనే చిక్కుకుపోయిన ఆ వ్యక్తి కథలోకి వెళ్దాం. ఇది టెస్లా మ్యాన్ అవుట్ ఆఫ్ టైం పుస్తకాల నుండి నేర్చుకున్న విషయాల సమాహారం. అధ్యాయం 1. మెదడులోనే యంత్రాలు తయారు చేసే అబ్బాయి. జూలై 10, 1856 అర్ధరాత్రి. క్రొయేషియాలోని స్మిల్జన్ గ్రామంలో ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. ఒక చిన్న ఇంట్లో తుఫాను బీభత్సంగా ఉన్న సమయంలో ఒక బాబు పుట్టాడు. మంత్రసాని భయపడిపోయింది. ఇది అశుభం. చీకటిలో తుఫాను మధ్య పుట్టిన ఈ బిడ్డ చీకటి బిడ్డ అవుతాడు అంది. కానీ తల్లి డ్యూకా ప్రశాంతంగా, లేదు, ఇతను వెలుగుబిడ్డ అవుతాడు అని చెప్పింది. ఆ బాబు పేరు నికోలా టెస్లా. తన తల్లి మాటలను నిజం చేస్తూ ఆ బాబు నిజంగానే వెలుగుబిడ్డగా మారి ప్రపంచాన్నంతటినీ ప్రకాశింపచేశాడు. టెస్లా కుటుంబం ధనవంతులదేమీ కాదు. తండ్రి మిలుటిన్ టెస్లా ఒక ఆర్థోడాక్స్ చర్చ్ పాస్టర్. కఠినమైన స్వభావం కలవారు మరియు క్రమశిక్షణను ఇష్టపడేవారు. తన కొడుకు కూడా మతపరమైన మార్గంలోనే నడవాలని ఆయన కోరుకునేవారు. కానీ తల్లి డ్యూకా మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఆమె ఎప్పుడూ పాఠశాలకు వెళ్ళలేదు, చదువుకోలేదు. కానీ ఆమె చేతుల్లో ఒక మంత్రం ఉండేది. ఆమె ఇంట్లో చిన్న చిన్న యాంత్రిక పరికరాలను తయారు చేసేది. గుడ్లను కొట్టే యంత్రం నుండి బట్టలు నేసే మగ్గం వరకు అన్నీ తన చేతులతోనే చేసేది. తనలో ఉన్నదంతా తన తల్లి వల్లే వచ్చిందని, ఆమె నిజమైన ఆవిష్కర్త అని టెస్లా ఎప్పుడూ చెబుతుండేవారు. కానీ అతని బాల్యం అంత సులభంగా సాగలేదు. టెస్లాకు డేన్ అనే అన్న ఉండేవాడు. అతను ఎంతో తెలివైనవాడు, అందగాడు మరియు ప్రతిభావంతుడు. తల్లిదండ్రులకి అతనంటే ఎంతో ప్రాణం. కానీ చిన్న నికోలా మాత్రం డేన్ నీడలా మాత్రమే ఉండేవాడు. నికోలాకు 5 ఏళ్లు ఉన్నప్పుడు ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. డేన్ చనిపోయాడు. కొన్ని కథనాల ప్రకారం గుర్రం తొక్కడం వల్ల చనిపోయాడని, మరికొన్నింటి ప్రకారం మెట్ల మీద నుండి పడిపోవడం వల్ల చనిపోయాడని చెబుతుంటారు. కానీ తనే దానికి కారణమా అని టెస్లా మనసులో ఎప్పుడూ ఒక సందేహం ఉండేది. ఈ ఘటన ఆ కుటుంబాన్ని కుంగదీసింది. తల్లిదండ్రుల ప్రేమ, ఆశలన్నీ డేన్ పైనే ఉండేవి. అతను వెళ్ళిపోవడంతో నికోలా ఎంతో ఒంటరివాడైపోయాడు. అందుకే తనేమిటో నిరూపించుకోవాలని అతను అప్పుడే నిర్ణయించుకున్నాడు. పాఠశాలలో టెస్లా ఒక మిస్టరీలా ఉండేవాడు. అతనికి ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉండేది. ఒక పుస్తకంలోని పేజీని ఒక్కసారి చూస్తే చాలు, అది అతనికి ఎప్పటికీ గుర్తుండిపోయేది. గణిత సమస్యలను అతను మెదడులోనే సాధించేవాడు. అది చూసి ఉపాధ్యాయులు కూడా ఆశ్చర్యపోయేవారు. కానీ అన్నిటికంటే విశేషమైనది అతని ఊహాశక్తి. టెస్లా తన మనసులోనే యంత్రాలను స్పష్టంగా చూడగలిగేవాడు. ఆ యంత్రంలోని ప్రతి భాగం అతనికి క్లియర్గా కనిపించేది. ఆ యంత్రం ఎలా పనిచేస్తుందో కూడా అతను తన మనసులోనే గంటల తరబడి చూసేవాడు.
గంటల తరబడి చూసేవాడు. కానీ దీనికి ఒక భారీ మూల్యం కూడా చెల్లించాల్సి వచ్చింది. చిన్నప్పటి నుండి టెస్లాకు కొన్ని వింత అనుభవాలు కలిగేవి. అకస్మాత్తుగా అతని కళ్ల ముందు వెలుగులు కనిపించేవి. అక్కడ లేని వస్తువులు కూడా అతనికి కనిపిస్తుండేవి. దీనిని మనం భ్రమ అని కూడా అనవచ్చు. ఇది అతని సున్నితమైన మెదడు ఫలితం కావచ్చు. తనకు ప్రపంచంలోని ప్రతి శబ్దం వినిపించేదని, గడియారంలోని టిక్ టిక్ శబ్దం కూడా తనను పిచ్చివాడిని చేసేదని అతను రాసుకున్నారు. అతని కళ్ళు కూడా ఎంతో సున్నితంగా ఉండేవి. సాధారణ వెలుగు కూడా అతనికి ఇబ్బందిని కలిగించేది. ఇవి అతనికి వరంగానూ శాపంగానూ మారాయి. 17 ఏళ్ల వయసులో టెస్లాకు కలరా సోకింది. ఆ రోజుల్లో కలరా అంటే మరణంతో సమానం. నెలల తరబడి మంచంపైనే ఉండిపోయాడు. మరణం దగ్గరగా ఉన్న సమయంలో తన తండ్రితో, ఒకవేళ నేను బతికితే నన్ను ఇంజనీరింగ్ చదవనిస్తారా అని అడిగాడు. కొడుకును కోల్పోతానేమో అన్న భయంతో తండ్రి సరేనని ఒప్పుకున్నాడు. ఆ మాటే తనను బతికించిందని టెస్లా తర్వాత చెప్పారు. అప్పట్నుండి అతనికి ఒక లక్ష్యం, ఒక కల ఏర్పడింది. 1875లో టెస్లా ఆస్టియాలోని గ్రాజ్ నగరంలోని ఆస్టియన్ పాలిటెక్నిక్లో చేరాడు. మొదటి ఏడాది పిచ్చివాడిలా చదివాడు. ఒకరోజు తరగతిలో ప్రొఫెసర్ ఒక కొత్త మోటారును చూపిస్తున్నారు. అది డీసీ, డైరెక్ట్ కరెంటుతో నడుస్తుంది. అందులో కొన్ని లోపాలున్నాయి. అప్పుడు టెస్లా లేచి నిలబడి, ప్రొఫెసర్, నేను ఒకరోజు దిశ పరివర్తకం అంటే కమ్యూటేటర్ అవసరం లేని మోటారును తయారు చేస్తాను అని చెప్పాడు. తరగతి అంతా అతని మాటలు విని నవ్వింది. ప్రొఫెసర్ కూడా అది అసాధ్యమని చెప్పారు. కానీ టెస్లా మనసులో మాత్రం ఆ ఆలోచన బలంగా నాటుకుపోయింది. తరువాతి 6 ఏళ్ల పాటు టెస్లా ఎంతో కష్టాలు పడ్డాడు. పగలు రాత్రి ఎప్పుడూ ఆ మోటారు గురించే ఆలోచన. అతని స్నేహితులు కూడా అతను పిచ్చివాడైపోతాడేమో అని భయపడేవారు. కానీ టెస్లా మాత్రం అస్సలు తగ్గలేదు. 1882లో బుడాపెస్ట్లోని ఒక టెలిఫోన్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒక సాయంత్రం పార్కులో ఒక అద్భుతం జరిగింది. అది టెస్లా జీవితాన్నే కాదు, మానవాళి భవిష్యత్తునే మార్చేసింది. ఆ క్షణంలో టెస్లా ఏమి చూశాడు? అది వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాం. అధ్యాయం 2. బుడాపెస్ట్. సూర్యాస్తమయం. మెదడులో మెరిసిన మెరుపు. 1875 నుండి 1882 వరకు పూర్తి 6 సంవత్సరాల పాటు టెస్లా ఈ అద్భుతమైన ఆవిష్కరణ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. ఒక సాయంత్రం తన స్నేహితుడు యాంతోనీ సిగెటితో కలిసి బుడాపెస్ట్లోని పార్కులో నడుస్తున్నప్పుడు సూర్యాస్తమయాన్ని చూస్తూ గోతే పద్యం ఫౌస్ట్లోని చరణాలను చదువుతున్నాడు. అకస్మాత్తుగా అతని కళ్ల ముందు ఒక మెరుపులాంటి దృశ్యం కనిపించింది. అతను నేలపై ఒక రేఖాచిత్రాన్ని గీశాడు. అది రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా భ్రమించే అయస్కాంత క్షేత్రం సిద్ధాంతం. ఇది ఏకాంతర విద్యుత్తు అంటే ఏసీ ద్వారా నడిచే మోటారుకు పునాది. ఎడిసన్ చెప్పినట్లు కాకుండా ఏసీ కరెంట్ సుదూర ప్రాంతాలకు సులభంగా చేరుతుందని టెస్లా నిరూపించాడు. బుడాపెస్ట్ సూర్యాస్తమయం ఆ రోజు టెస్లా మెదడులో వెలుగును నింపి ప్రపంచానికే నవయుగాన్ని పరిచయం చేసింది.